నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తెలుగు క్యాంపర్. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ నేనైతే ఒక వీడియో చేశాను సోలోగ్నాక్ సికా 90 అని. సో అది కూడా ఒకసారి వీడియో చూడండి. సో అది బాబ్ అయితే అది ఫాదర్ అయితే ఇది సన్ అనమాట. సో అదేంటంటే ఫిక్స్డ్ బ్లేడ్, ఇది వచ్చేసి మనకి ఫోల్డబుల్. సో ఒకసారి బాక్స్ చూడండి. ఫ్రంట్ అయితే మనకి దీని లోపల ఏం ఐటమ్ ఉందని, అది ఎలా ఉండిద్ది ఏంటని విజువల్ రిప్రజెంటేషన్లో అయితే ఉంటుంది. సో ఈ మోడల్ నేమ్ వచ్చేసి యాక్సెస్ 75 ఫోల్డబుల్ నైఫ్ అనమాట. ఇది మనకి ప్రైస్ అరౌండ్ 699 సంథింగ్ ఉంది డీకాథలాన్లో. సో వెనకమాల జస్ట్ నార్మల్ సమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అండ్ ఇక్కడ వచ్చేసి దీని సైజ్ ఎంత ఉంది, సో బ్లేడ్ లెంత్ ఎంత, విడ్త్ ఎంత, థిక్నెస్ ఉంది, ఎన్ని ఇంచెస్ ఏంటని మొత్తం అంతా ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇది ఫోల్డబుల్ కదా, ఇక్కడ లాకింగ్ ఆ మెకానిజం కింద. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది చూసావా, ఇదేంటంటే మనం పాకెట్లో పెట్టుకోవడానికి ఒక పెన్కి క్యాప్ లాగా వస్తుంది చూసారా, హ్యాండిల్ అట్లా అనమాట. ఈడీసీ పౌచ్ మనం అప్కమింగ్ ఈడీసీ పౌచ్ గురించి కూడా మనం వీడియో ఒకటి చేద్దాం. అదైతే సూపర్ ఉంటుంది, అది అసలు మిస్ కావద్దు. అది మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో దీని ప్రైస్ వచ్చేసి ఇంత చూపిస్తుంది కానీ ఇంత ఉండదు, ఇది 699 రూపీస్. సో ఇదైతే దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో నేనైతే దీన్ని ఓపెన్ చేయడానికి సికా 90 యూస్ చేస్తున్నా. సో మెయిన్గా ఏంటంటే ఈ సికా 90 హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇది చాలా షార్ప్ ఉంటుంది నైఫ్. ఒకసారి నేను వుడ్ చిప్పింగ్ చేస్తున్నప్పుడు సపక్కని తెగింది వేరే వాడికి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో. సో ఈ సికా నైఫ్ ఎప్పుడైనా సరే ఆ యూజ్ అయిపోయినప్పుడు ఇక్కడ కొన్ని డెబ్రీస్ డిపాజిట్ అయి ఉంటాయి కదా, దాన్ని నీట్గా ఇట్లా క్లీన్ చేసేసి, అంటే క్లాత్తో చేయండి. నా దగ్గర ప్రజెంట్ క్లాత్ అవైలబిలిటీలో లేదు, నేను చేతితో అలా అనేసాను. సేఫ్టీ ఇట్లా పక్కన పెట్టేసుకోండి. చాలా గట్టి. ఓకే, లోపల దీన్ని టై చేసి పెట్టారు. సో ప్యాకేజ్లో నుంచి మనకైతే ఇది ఇట్లా వస్తుంది, జిప్ ట్యాగ్స్ వేసేసి. సో మనమైతే ఇప్పుడు ఈ ట్యాగ్స్ కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి సోలోగ్నాక్ యాక్సెస్ 75. సో మంచి హ్యాండీ చూడండి ఒకసారి, ఇది ఎంత ఉందో మన చేతిలో పాకెట్లో కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా, సో మనం జోబ్లో అట్లా పెట్టేసుకోవచ్చు. అండ్ మెయిన్గా బుష్ క్రాఫ్టింగ్ కానీ క్యాంపింగ్ చేసేవాళ్ళు ఈడీసీ అని ఒక పౌచ్ మెయింటైన్ చేస్తారు. ఈడీసీ అంటే ఎవ్రీడే క్యారేజ్ అనమాట. సో దాంట్లోకి ఇది యూస్ చేస్తారు. దీన్ని మనం పాకెట్ నైఫ్గా యూస్ చేయొచ్చు ఎమర్జెన్సీ పర్పస్లో. సో మనం దీన్ని పాకెట్ నైఫ్ని ఓపెన్ చేయాలంటే, సో దీన్ని ఇట్లా బయటికి ఇట్లా పుష్ చేసేస్తే లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఇట్లా అన్నా కానీ నీకు అది ఫోల్డ్ అవ్వదు. సో ఇది కూడా సేమ్ సికా 90 ఏ మెటీరియల్ అయితే తయారైందో ఇది కూడా సేమ్ అదే మెటీరియల్ 5CR15. సో ఇక్కడ
సోలో జ్ఞాక్ బ్యాడ్జింగ్ ఉంది. సో ఇది కూడా జస్ట్ ఇటు సైడ్ అంతా రబ్బర్ గ్రిప్ అండ్ ఇక్కడ వచ్చేసేదేమో మెటల్ అనమాట. సో ఇక్కడ ఈ హోల్లో మనం పారాకార్డ్ ఏదైనా చిన్నది ఇట్లా చేతిలోకి దీనికి ఇట్లా పట్టుకొని హ్యాండ్కి వేసుకునేటట్టుంటే సూపర్ ఉంటుంది. మనం అది కూడా పెడదాం. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసాం కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్గా సో ఏదైనా చిన్నవి అన్బాక్స్ చేయడానికి అండ్ వెజిటేబుల్స్ కటింగ్ చేయడానికి క్యాంపింగ్ వెళ్ళినప్పుడు సో ఈడీసీ పౌచ్లో పెట్టుకుంటాం కదా. దీన్ని మనం వన్ ఆఫ్ ద గ్యాడ్జెట్గా ఈడీసీ గ్యాడ్జెట్గా ఈ ఫోల్డబుల్ నైఫ్స్ని కన్సిడర్ చేస్తారు. సో సమ్ కేసెస్లో మీకు నైఫ్ యూసేజ్ వచ్చింది అంటే లైక్ కట్టింగ్ చేయడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదన్నా కట్ చేయడానికి. సో అప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. అండ్ మోర్ ఓవర్ క్యాంపింగ్ కానీ బుష్ క్రాఫ్టింగ్ కానీ చేసేటప్పుడు దీంట్లో సికా 90తో పెద్ద పెద్ద వుడెన్ పైల్స్ని చిప్ చేస్తాం కదా, దీంతో కూడా చేయొచ్చు బట్ కాకపోతే చిన్నవి. అండ్ దీంతో మ్యాక్సిమం వెజిటేబుల్స్ క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్, క్యారెట్స్, బీట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, అవి కట్ చేయడానికి కూడా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను ఒకసారి మీకు దీని షార్ప్నెస్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒక పేపర్ ఉంది కదా, నేను ఈ పేపర్ తీసుకొని జస్ట్ ఇట్లా అంటా. సో మీకే షార్ప్నెస్ అర్థమైపోయింది. సౌండ్ విన్నారా ఫ్రెండ్స్ అది ఎట్లా దిగుతుందో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మీరు ఆ ఫోల్డ్ చేయాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డీకాథ్లన్ అని, ఈ నాబ్ని జస్ట్ ఇట్లా అంటే మీకు ఇది ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది. అండ్ యు ఆర్ రెడీ టు గో. మీరు ఎక్కడికి కావాలన్నా అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది సైజ్ కూడా చాలా కంపాక్ట్లో ఉంది. మీరు ఈడీసీ పౌచ్లో లేదంటే పాకెట్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో సోలో జ్ఞాక్ యాక్సెస్ 75. ఇవి మీకు ఆ డెకాథ్లిన్లో ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయంటే మీరు ఎంట్రన్స్ అవ్వగానే వాళ్ళది కౌంటర్ ఉంటుంది కదా, ఆ కౌంటర్లో వీటికంటూ సపరేట్గా ఒక క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్లో సెక్యూర్గా లాక్ చేసి పెడతారు. సో మీరు మీకు ఇవి కావాలనుకుంటే మీరు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు మీకు తీసి ఫస్ట్ మీకు డెమో పీసెస్ చూపిస్తారు. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ మీరు పర్చేస్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి వీడియోస్ కోసం మన తెలుగు క్యాంపర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.